సీనియర్ కదా, ఏదైనా పాసిఫై చేయడానికి ఊరడింపు చేయడానికి ఏమైనా మాట్లాడుతుండేమని భావించినాం. అదేందో ఆశ్చర్యంగా ఆయన కూడా ముఖ్యమంత్రి పద్ధతిలో మాట్లాడిండు. ఆ తర్వాత నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా అదే పనిగా మొత్తం శాసనసభ్యులతోని దాడి చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటిది కారణం? పాత పగలు కావు, పాత కక్షలు కావు. మొన్న శాసనసభ చర్చల్లో భాగంగానే పదుల మీద మాట్లాడుతూ రాత్రి 2 అయినా సరే 3 అయినా సరే ఈ రాష్ట్రంలో మహిళల పైన జరుగుతున్న అత్యాచారాల గురించి వాళ్ళకు అండగా, వాళ్ళకు ఊరటగా శాసనసభ దృష్టికి తీసుకురావాలని, వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇప్పియాలని చెప్పి సబితక్క ఏదైతే మాట్లాడిందో, ఏదైతే ప్రయత్నం చేసిందో అది కంటగింపుగా మారింది. వీళ్ళకు అది కంటగింపుగా మారింది. అందుకే అదును చూసి దాడి చేయాలన్న పద్ధతుల్లో ఒక దొంగల్లాగా, ఒక దుర్మార్గుల్లాగా ప్రవర్తించారు. వారు తన అభిప్రాయాన్ని చెప్పడానికి ఈ సమయం అడిగితే నిన్న నుంచి ఇంతవరకు సమయం ఇవ్వలే. నిన్న 2 గంటల సభ వాయిదా వేసుకొని పోయాను. ఇవాళ 5 గంటలు వరుసగా 4.5 గంటల పైగా 10 గంటల నుండి 2.5 గంటల వరకు ముగ్గురు ఆడపడుచులు, 3 అక్కలు, 3 తెలంగాణ బిడ్డలు వాళ్ళు ఎదురుగా నిలబడి ఉంటే కనీస సోయి లేదు, ఇంగిత జ్ఞానం లేదు. ఈ రాష్ట్ర మహిళలు చూస్తున్నారు అన్న సోయి లేదు. 2 నిమిషాల అవకాశం ఉంటే ఇవ్వలేదు. 2 నిమిషాల సమయం అడిగింది. మా హక్కు అది. స్పీకర్ గారు ఇంకో దొంగ సభ్యుడికి అవకాశం ఇచ్చినప్పుడు ఆయనకి ఎట్లా ఇస్తారు అని అడిగితే సభలో అందరికీ హక్కు ఉంటుందండి, ప్రతి సభ్యుడు సమానమే అని చెప్పాను. మీరు మహిళలకే హక్కు లేదన్నట్ట? ఈ రాష్ట్ర శాసనసభలో కూడా మహిళలకు హక్కు ఉండదు, రక్షణ ఉండదు అన్నట్ట? రోజు 4 మానవంగాలు జరుగుతున్నాయి బయట. వాస్తవానికి వాటిల్లో కూడా అవి జరగడానికి ప్రధానమైన కారణం కూడా ముఖ్యమంత్రి గారి మాటలు, ముఖ్యమంత్రి గారి చేష్టలు. పోలీసులను స్వేచ్ఛగా పనిచేయనీయకుండా, దుర్మార్గుల్ని, దొంగల్ని కఠినంగా అంచివేసే అవకాశాలు లేకుండా పైరవీలు చేసి అటువంటి దొంగల్ని, రేపిస్టుల్ని కాపాడుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. నిన్న సమాచారం వస్తుంది, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళే ఈ రేపుల్లో పాల్గొంటున్నారు చాలా చోట్ల అని. వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అందుకనే పోలీసుల మనోస్థైర్యం దెబ్బతింటుంది. నేరస్తుల్ని అణిచివేసేదానికి పోలీసులు వెనుకంజ వేయాల్సి వస్తుంది, నేరస్తులను అరెస్ట్ చేయడానికి వెనుకంజ వేయాల్సి వస్తుంది అనే మాట. ఈ విషయాలన్నింటినీ చాలా కూల్గా ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే పద్ధతుల్లో సబితక్క శాసనసభలో ప్రజెంట్ చేసింది. ఇది అసలు కారణం. అంత మించి ఏమీ లేదు. తను ఒక్కరోజు కూడా తన రాజకీయ జీవితంలో ఒకరిని వ్యక్తిగతంగా విమర్శ చేయలే. ఈ శాసనసభలో మనం అందరం చూసినాం, ఒక అక్షరం కూడా హార్ష్గా మాట్లాడలే, వ్యక్తిగత విమర్శలు చేయలే. తను మొన్న రాత్రి మధ్యరాత్రి మాట్లాడినా ఒక్క మాట కూడా, ఒక్క పదం కూడా తూలలే. నేను విమర్శ చేస్తలేను, ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నా, మహిళలకు రక్షణ కల్పించండి అని మాత్రమే అడిగింది ఒక మహిళగా. చివరికి ఈ రాష్ట్ర మహిళలకు అండగా నిలబడడానికి సబితక్క సునీతక్క చేసిన ప్రయత్నం వాళ్ళ మీదే దాడికి వచ్చింది. ఇది మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్న తంతు. రాష్ట్ర ప్రజలు, ప్రత్యేకించి తెలంగాణ అక్క చెల్లెళ్ళు, తెలంగాణ ఆడపడుచులు గమనించాలి ఈ విషయాలు. ఇక వీళ్ళు సబితక్కనే చూసి వణికిపోతున్న ఈ పనికిమాలినోళ్ళు, ఈ లిల్లిపుట్లు, కేసీఆర్ రావాలి, కేసీఆర్ లేరు. ఏమిటికి మీ ముఖానికి కేసీఆర్? సబితక్కకు 2 నిమిషాలు సమయం ఇవ్వడానికి వణికిపోతున్న మీకు కేసీఆర్ దేనికి రా? కేసీఆర్ కావాలనా?
ఈరి కేసీఆర్ తరఫున సబితకు 2 నిమిషాల సమయం ఇది చూస్తుంది. తెలంగాణ మహిళా లోకం, తెలంగాణ సభ్య సమాజం అంతా చూస్తూ ఉంది మీ ప్రవర్తన. ఒక ఊర కుక్కర్లాగా, పిచ్చి కుక్కర్లాగా ఎట్లా దాడి చేస్తున్నారో సబితక్క పైన, మహిళా లోకం పైన తెలంగాణ సమాజం అంతా చూస్తూ ఉంది. మీరు సభను నడిపే విధానం చూస్తూ ఉంది. 2 నిమిషాల సమయం ఇవ్వకుండా 2 గంటలు వాయిదా వేసుకొని పోయి సబితక్క సమయం అడిగితే రూల్స్ చెప్తున్నారు. సభా సమయం వృధా అవుతుంది,